హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ త్రూ చేయొచ్చు, నెలకి 15,000 20,000 ఇలా సంపాదిస్తున్నామని చెప్తున్నారు. అసలు ఆన్లైన్లో వర్క్ అనేది అందరూ చెప్తున్నారు, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్లయింట్స్ వస్తారు, స్కామ్లో పడతామా, మనకి ఇంగ్లీష్ రాదు, ఇలాంటి ఫియర్స్ మీకున్న ఈ వీడియో మీకోసమే. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మోతి, డిజిటల్ స్కిల్స్ కోచ్ ఫర్ ఉమెన్. నేను కూడా ఒక చిన్న హౌస్ వైఫ్ ఫోన్తో జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అసలు ఫ్రీలాన్సింగ్ అంటే తెలీదు, ఎలా వర్క్ చేయాలి, వర్క్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ డౌట్స్తో నేనైతే సక్సెస్ఫుల్గా ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఎలా ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఎలా వర్క్ చేస్తాము అంటే వాయిస్ ఓవర్ వర్క్, ఎఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. బట్ నేను కూడా ఇవన్నీ డౌట్స్ దాటుకొని వచ్చి ఇంటి నుంచి మంత్లీ 20-25K వరకు నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను. ఎలా అంటారా? అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఆన్లైన్లో క్లయింట్స్కి సర్వీస్ ఇవ్వడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ డిజైనింగ్, రైటింగ్, యాడ్స్, వాయిస్ ఓవర్స్, ఇలా ఏదైనా ఒక స్కిల్ అనేది మనం నేర్చుకుంటే క్యాన్వా త్రూ వాయిస్ రికార్డింగ్, యాడ్ క్రియేషన్, ఇలా శాంపుల్ వర్క్ అయితే చేసి మనము పెయిడ్గా వర్క్గా చేసుకోవచ్చు. దీని గురించి ఫ్రీలాన్సింగ్కి మనకి ఫైబర్, అప్వర్క్లో ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాము. తర్వాత అప్లై చేస్తాము. మనకి క్లయింట్స్ అనేవాళ్ళు ఈ వెబ్సైట్స్ త్రూ మనకి వస్తారు. సో కొంచెం పేషెన్స్గా ఉండి మన వర్క్ రిలేటెడ్ మనము స్టార్టింగ్లో కొంచెం లో ప్రైస్లో తీసుకొని వర్క్ వాళ్ళ త్రూ ఫీడ్బ్యాక్స్ అనేవి, రివ్యూస్ అనేవి తీసుకుంటే ఆన్లైన్లో ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వాయిస్ ఓవర్ వర్క్స్ ఉంటాయి, వర్చువల్ అసిస్టెంట్ వర్క్ ఉంటాయి, ఇలా అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ త్రూ కూడా చేయొచ్చు. అండ్ డైలీ స్మాల్ స్క్రిప్ట్స్ రీడ్ చేయడం ద్వారా మనకి వాయిస్ ఓవర్ వర్క్స్, రీల్స్, శాంపిల్ ప్రిపేర్ చేసి వాయిస్ ఓవర్ రికార్డింగ్స్ కూడా చేయొచ్చు. ఎఫిలియేట్ ఎలా చేయొచ్చు? అమెజాన్, మీషో, ఎన్కరో, ఎక్స్ట్రా పే, ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ యాప్స్ త్రూ మనము వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టా అండ్ ట్విట్టర్ అకౌంట్స్ త్రూ మనం ఎఫిలియేట్గా ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తూ దాని త్రూ మనకి కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. దీని గురించి అనదర్ టాపిక్ ఒక ఫుల్ వీడియో అనేది చేస్తాను త్వరలో. అండ్ పెయిడ్ జాబ్స్ అంటే స్కామ్స్ అవుతాయా, మనకి ఇంగ్లీష్ రాదు, ఇలాంటి డౌట్స్ ఉంటే పెయిడ్ జాబ్స్ అనేవి అయితే ఫేక్ ఉంటాయండి. మీరు ఇలా డేటా ఎంట్రీ అలాంటివి చెప్పి పేడ్ చేయండి ఇస్తామనేది అయితే ఫేక్. సో తెలుగులో కూడా చాలా క్లయింట్స్ ఉంటారు. ప్రాక్టీస్ చేస్తే మనకి పోర్ట్ఫోలియో అనేది, లేకపోతే ఫ్రీ టూల్స్తో శాంపిల్స్ అనేవి రెడీ చేసుకొని చేసుకోవచ్చు. సో నా లైఫ్లో చేంజ్ చేయాలి అనుకుంటే డౌట్తో కాదు, స్టెప్తో అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎర్నింగ్ అంటే మ్యాజిక్ కాదు, స్కిల్ అండ్ కన్సిస్టెన్సీ మాత్రమే. సో మీరు కూడా మీ లైఫ్లో ఇంటి నుంచి ఒక 10,000 నుంచి స్టార్ట్ చేసిన ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలాంటి స్కిల్స్, డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి అనుకుంటే డిఎం చేయండి. మనం వెతికితే మార్గాలు అనేవి చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇంటి నుంచి వర్క్ చేసేది, మనలో ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుంది. రైటింగా, రీడింగా, మాట్లాడడమా. సో దీని త్రూ మనం ఆన్లైన్లో స్కిల్ అనేది బిల్డ్ చేసుకొని ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ ఇది. మీకు ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు షేర్ చేయాలనిపించిన ఫ్రెండ్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టాపిక్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్కిల్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్లో ఏ డౌట్ ఉన్నా ఆ స్కిల్ని ఇంకా మీరు ఐడెంటిటీ చేసి నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్స్లో డిఎం చేయండి. అండ్ బయోలో, డిస్క్రిప్షన్లో మన ఫాలో పేజెస్ లింక్స్ ఉన్నాయి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.